నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వచ్చే జనగణనతో పాటే కులగణన కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం. కేంద్రం కులగణన నిర్ణయంపై రేవంత్ రెడ్డి హర్షం. తెలంగాణను దేశం అనుసరిస్తోందని ఉద్ఘాటన. అసెంబ్లీకి రాని కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకన్న సీఎం. అభివృద్ధి సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా అని సవాల్. పదో తరగతి ఫలితాల్లో 92.78% ఉత్తీర్ణత. అత్యుత్తమ ఫలితాలతో సత్తా చాటిన గురుకులాలు. సింహాచలం మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం. ఘటనపై విచారణకు 3 సభ్యులతో కమిటీ నియమించిన ఏపీ సర్కార్. ఉగ్రదాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకునే సంకేతాలు. ప్రధాని అధ్యక్షతన సిసిఎస్ రెండోసారి సమావేశం. ఉగ్రదాడి నేపథ్యంలో మోదీ రష్యా పర్యటన రద్దు. ప్రధాని స్థానంలో విక్టరీ డేకు రాజ్నాథ్ సింగ్ వెళ్లే అవకాశం.